గొప్ప పదవిలో ఉన్నాడు. అయినా కుష్ఠరోగి. ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. అయినా అతని రోగం నయం కాలేదు. నీ పోయి యోర్దానులో 7 సార్లు మునుగుమన్నాడు. 7 సార్లు స్నానం చేసిన అనంతరము అతడు శుద్ధి నొంది అతని దేహం పసిపిల్ల దేహంగా మారినట్టు మనం చదువుకొని ఉన్నాం. ఆ 7 సార్లు స్నానమే 7 విధములైనటువంటి బాప్తిస్మములు. మొదటిది నీటిలో బాప్తిస్మం, రెండవది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం, మూడవది అగ్నిలో బాప్తిస్మం, నాలుగవది శ్రమలో బాప్తిస్మం, ఐదవది సముద్రంలో బాప్తిస్మం, ఆరవది మేఘములో బాప్తిస్మం, ఏడవదిగా ఆయన పునరుత్థానం. హల్లెలూయా. యేసు మరణించి పునరుత్థానై ఆయన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 6 విధములైన బాప్తిస్మం పొందిన పరిశుద్ధులు మనకంటే ముందు మరణించి ఉన్నారు. యేసు మధ్యాకాశంలో వచ్చినప్పుడు వారు తిరిగి లేపబడి మరి పునరుత్థానం చెంది పరలోకానికి కొనుపోబడతారు. సజీవులమైన మనము ఆ దినమున రూపాంతరం చెంది మన దేహాలు మారి పరలోకంలో దేవుని యొద్ద కొనుపోబడదాం అన్నదే సత్యోపదేశం. ఆ ఉపదేశ సహవాసంలోకి ఇంకా ఎంతకాలం దురుపదేశంలో నీవుంటావు, దుర్బోధనలో నీవుంటావు, దుర్బోధకుల సహవాసంలో నీవుంటావు. ఇదే రక్షణ దినం, ఇదే అనుగ్రహ కాలం. మీరందరూ రండి. ప్రభు మిమ్మల్ని దీవించగాక. దేవుని స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అడుగు పెట్టిన చోటు దత్తం చేసెను, లోకమంతా ఏచెను. హల్లెలూయా. అడుగు పెట్టిన చోటు దత్తం చేసెను, లోకమంతా ఏచెను. హల్లెలూయా. అడుగు పెట్టిన చోటు దత్తం చేసెను, తొట్లపాలెం ఇచ్చెను, మచిలీపట్నం ఇచ్చెను. హల్లెలూయా. అడుగు పెట్టిన గూడూరు మండలం ఇచ్చెను. హల్లెలూయా. గరువునిచ్చెను. హల్లెలూయా. వెంకటలక్ష్మి ఇల్లు ఇచ్చెను. హల్లెలూయా. గుజరాజుల కాలిని ఇచ్చెను. హల్లెలూయా. ఎంత గొప్ప కన్వెన్షన్ ఇచ్చెను. హల్లెలూయా. 7 విధములైన బాప్తిసం ఇచ్చెను. హల్లెలూయా. అడుగు పెట్టిన చోటు దత్తం చేసేను, డ్రమ్ము కొట్టే మమతానిచ్చెను. హల్లెలూయా. పాట పాడే రాణినిచ్చెను. హల్లెలూయా. మైక్ పెట్టే రవినిచ్చెను. హల్లెలూయా. లైటింగ్ ఇచ్చే శ్యామనిచ్చెను. హల్లెలూయా. అడుగు పెట్టిన చోటు దత్తం చేసేను, చేతి వేసే పిల్లలనిచ్చెను. హల్లెలూయా. అడుగు పెట్టిన చోటు దత్తం చేసేను, బండ్లో నడిపే డ్రైవర్లు ఇచ్చెను. హల్లెలూయా. అడుగు పెట్టిన పానీయం అందించి పానదాయకులు ఇచ్చెను. హల్లెలూయా. అడుగు పెట్టిన చోటు దత్తం చేసేను, బిర్యానీ వండే ధనుషునిచ్చెను. హల్లెలూయా. అడుగు పెట్టిన చోటు దత్తం చేసేను, రొయ్యల కర్రీ వండి ఎబెనేజర్నిచ్చెను. హల్లెలూయా.
హల్లెలూయా. ఇట్లాంటి సంతోషం ఎక్కడైనా ఉందా? ఆనందం ఎక్కడైనా ఉందా? దేవునికి స్తోత్రం. ఊరూరా దేశమంతా ఇలాగే చెప్పాలని నా గురి అంతా చిన్న పోతే పళ్ళ మీద బాంబేయాలని ట్రంప్ మాదిరిగా. పిశాచి అక్కడ అడ్డం తగులుతుంది. అక్కడ ఏం తగులుతుంది? అడ్డం తగులుతుంది. ఇరాక్ మీద వేసినట్టు పోతే చిన్న పోతే పళ్ళ మీద వేయాలని అక్కడ పిశాచి అడ్డం తొలగుతుంది, అడ్డం ఉంటుంది. దేవుడు ఆ అడ్డాన్ని తొలగొట్టాలి. అందుకొరకు స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి గణ మహిమ నీకే దేవా, కరుణ శరణ్య మా ప్రభువా. ప్రభువా అందరూ పాడండి. స్తుతి రెండే మాటలు. కరుణ శరణ్య మా ప్రభువా, కరుణ శరణ్య మా ప్రభువా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కరుణ శరణ్య మా ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైనా మీరు ఇట్లా ఒక కన్వెన్షన్ మాదిరిగా జరుగుతుందని అనుకున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అనుకున్నారా? దేవుడు తను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరుస్తాడో అవి ఏం చేయవో కంటికి కనబడవు. రెండవది ఏం చేయదో చెవుకి వినబడదు. మూడవది ఏం చేయదో హృదయానికి గోచరం కాదు. ఈ రోజుల్లో లోకంలో చూస్తున్నాం, చాలామంది పేరు కొరకు ప్రఖ్యాతుల కొరకు మైకులు పెట్టి, ఇంకేంటి ఊరేగింపులు పెట్టి, డొప్పు కొట్టి, డోలు కొట్టి, కట్అవుట్లు కొట్టి, వాల్ పోస్టర్లు వేసి, ఇంకేంటి లైవ్లు ఊరంతా వచ్చి మైకులు ఏమైనా ప్రచారం చేశామా? దేవునికి స్తోత్రం. మేఘస్తంభం అని మీరు విని ఉన్నారు. మేఘస్తంభం అంటే ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలు నడిపించినటువంటి స్తంభం. ఈరోజు దైవజనులు నడిపించే నాయకత్వం. ఒకరోజు ఈ గృహానికి వచ్చాను. నేను బందరంతా వెతుక్కుంటూ వస్తున్నా, ఎక్కడ మీటింగ్లు పెట్టాలా ఎక్కడ మీటింగ్లు పెట్టాలా అని. స్కూటర్ వేసుకొని నేను ప్రకాష్ బందరంతా వెతుక్కుంటూ వస్తున్నా, ఎక్కడ స్థలం చూద్దాం అటా ఇటా ఇటా అటా అటా అని. ఆ చిన్నపోతేపల్లి మీద టార్గెట్ పెట్టాను. సైతాన్ అక్కడ అడ్డం వస్తుంది. అర్థమైంది. ఒకసారి అడ్డం వచ్చింది, 2 సార్లు అడ్డం వచ్చింది, 3 సార్లు వచ్చింది, 4వసారి అడ్డం వచ్చింది. 7 సార్లు మునిగితే కానీ అక్కడ శుద్ధి కాలదేమో. వెళ్ళాలా?